అప్పుడు గతంలో ఉన్న దానం నాగేంద్ర బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు కాబట్టి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీకు సహకరించింది తప్ప అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో నీ ఫాయిదా ఏం ఎమ్మెల్యే లేదంటారు. అంటాడు ఏ రోజు కూడా సిటీ మంత్రి, హ్మ్. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఏ రోజు కూడా నా అభివృద్ధి కావాలి, ఇక్కడ నా స్కూళ్ళు కావాలి, ఈ హ్మ్. హాస్పిటల్ కావాలి, ఈ రోడ్లు ఇబ్బంది ఉన్నాయి, ఏ రోడ్డు మాట్లాడిన పాపాన్ని వాడు అప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు. హ్మ్. కడతవాళ్ళని కాన్స్టిట్యున్సీకి సిఎస్ఆర్ నిధుల కింద ఎంతమంది సెలబ్రిటీలు ఉంటారు, ఎంతమంది ఇండస్ట్రీలు ఉంటారు, ఎంతమంది 2 తెలుగు రాష్ట్రాలలో మెజారిటీ పీపుల్ అంతా ఇన్నే ఉన్నారు కదా. హ్మ్. సిఎస్ఆర్ ఫండ్ మీకు తెలుసు సార్, మీకు కూడా తెలుసు ఎంత ఫండ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే వదల ఒక ఆఫీస్కి వచ్చి సార్ నా బస్తీకి ఈ రోడ్లోకి ఈ స్కూల్ మునిపోయి అనుకుంటే ఏ ఒక్క దాత కూడా ఇవ్వని ఇక్కడ స్కూల్స్కి అయితే ఇస్తారు కదా, ఇస్తారు. కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తారు కదా. ఇలా అంగన్వాడీ కేంద్రాలకు నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ బిల్డింగ్లలో ఉంటున్నాయి. హ్మ్. ఆ పిల్లలకు గాలి లేక ఇబ్బంది పడతా ఉన్నారు హ్మ్. కదా. నీవేం చేస్తున్నావు? నీ అభివృద్ధి అంటే ఏదైనా హ్మ్. పేరు కంటే 4 సార్లు గెలిచినామంటావు, 6 సార్లు గెలిచినట్టు ఏది నీ అభివృద్ధి, నీ మార్పు ఏది అలా హ్మ్. ఇలా వేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నారు. పీజీఆర్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, సొంత పార్టీ వాళ్ళతో కొట్లాడి ఆయన అభివృద్ధి చేసుకోగలను. పేదల పక్షాన్ని కూడా కాదు, నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? హ్మ్. నీదేంది అసలు, నీ స్టాండ్ ఏంది అసలు? హ్మ్. పబ్లిక్ మంచి చేయాలనుకుంటే చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? హ్మ్. ఇప్పటికి కూడా రివ్యూ మీటింగు ఎలక్షన్ కన్నా ముందు 6 సంవత్సరం 13 నెలల అయితే ముందు గెలిచి 6 నెలల ముందు అసలు రోడ్ నెంబర్ అంబేద్కర్ నగర్లో మేము ఫస్ట్ పాదయాత్ర ఆడిసిన ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తున్నాయంటే ఇప్పటిదాకా గంపడి మట్టి ఎత్తిపోయే సంవత్సరం అయిపోయింది. హ్మ్. ఏం చేసినాం? సంవత్సర కాలంలో. సంవత్సరంన్నరకెళ్ళి ఇప్పటిదాకా గంపడి మట్టి ఎత్తిపోలే బస్సులు ఇప్పటిదాకా. హ్మ్. 5 ఏళ్ళు ముందు పని చేయలేదు. హ్మ్. 6 నెలల ముందు పోయి ఆడేం చెప్పి ఇవన్నీ చేపిస్తా, మొత్తం రోడ్లు క్లీన్ చేపిస్తా, రోడ్లు ఇప్పటిదాకా అంటే ప్రజలకు వెళ్దామని గంపడి మట్టి ఎత్తలేదు. నీకు ఎట్లా నమ్ముతారు ప్రజలు? హ్మ్. నువ్వు చేయలేకపోతున్న కారణం ఏంది? నీకు ప్రతిపక్షాన్ని వాడు కంటెస్ట్ చేస్తూ ఉంటాడు లేడు. ఇవాళ ఎందుకు నందగిరిస్లో హ్మ్. ఈ ప్రజలు కూలగొడతాని చెప్పి ఇబ్బంది గగ్గోలు పడతా ఉన్నారు కదా. ఇది హైడ్రా విషయం. హైదరాబాద్ విషయంలో ఈ హ్మ్. ఈ వ్యక్తి హ్మ్. ప్రైవేట్ వ్యక్తి ఈ పక్కనేమో పార్క్ ప్లేస్ అనేది 1000 గజాలు కబ్జా చేసిన దారుణంగా అనే వ్యక్తి ఏంటంటే కబ్జా చేసిండు. హ్మ్. దీన్ని కబ్జా చేసి పెడితే హ్మ్. దీని హైడ్రో చైర్మన్ వచ్చి కూలగొట్టారు. నైట్ అండ్ కంటైనర్ ఎత్తుకపోయినాం, హ్మ్. కరెంట్ మీటర్ గుంజాం, అవన్నీ ఎత్తుకపోయినాం. దీనికి అపోజిట్లో ఇంకోటి ఏంది ఈ ప్లాట్ 1000 గజాలు కబ్జా చేసింది కదా. హ్మ్. దీన్ని స్వయంగా రంగనాథ్ గారు నేనే లెటర్ ఇచ్చిన. మీరు సార్ కబ్జా చేశారండి. ప్రైవేట్ వ్యక్తి కబ్జా చేసినాడు, పార్క్ ప్లేస్ వీకేసారు, ఈ హ్మ్. ప్లేస్ కూడా తీయని చెప్పినాను. మన సెకండ్ టైం వచ్చిన నాకు ఫోన్ చేసి అలర్ట్ అయినా, హ్మ్. ఫోన్ చేసి మాట్లాడండి సార్, మీరు వస్తే నాన్ కాంట్రవర్సీ అవుతుంది, వన్ ఇష్యూ అవుతుంది, మీరు రాకండి, నేను వచ్చి ఎంక్వైరీ చేసి చూసుకుని ఇది కానీ తీయకపోతే ఖచ్చితంగా రంగనాథ్ గారు ఆఫీస్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఇది హ్మ్. ఎందుకు తీయట్లేదు, ఇది హెచ్ఎండి లేవటి మీ హ్మ్. వేసింది కాదు ఇది. ఆనాడు హెచ్ఎండీఏ గవర్నమెంట్ హెచ్ఎండి ఆ! హ్మ్. లేఅవుట్ ఇది, మీ వేసింది లేఅవుట్ కాదు ఇది. ఈ లేఅవుట్లో క్లియర్ ఉంది. ఇది హ్మ్. ఏమంటారు నాగేంద్ర రాయలా ప్రజల పక్షాన ఉన్న ఆ ఇంటర్వ్యూ చూడండి. హ్మ్. ఆ ఇంటర్వ్యూ మీకు క్లియర్గా అనిపిస్తాను, ఆల్రెడీ కారణం వీడియో కూడా ఉంది, చూపిస్తాను నీకు. హ్మ్. ఈ పేదలంటే కబ్జా చేసినట్టు ఆల్రెడీ. ఈ గుడిసెలు వేసుకున్న ప్రజలు 30, 40 ఏళ్ళకెళ్ళి హ్మ్. 272 ఇండ్లున్న ప్రజలు వాళ్ళందరూ అక్కడలో అలాట్మెంట్ అయ్యి వాళ్ళకందరూ కలిసి ఇందిరమ్మ ఇండ్లు, హ్మ్. అప్పట్లో ఇందిరమ్మ ఇండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోషయ్య గారి చేతిలో ఉందా హ్మ్. అలాట్మెంట్ ఇండ్లని వాళ్ళు హ్మ్. కబ్జా చేసి చెప్పేసి ప్రైవేట్ పీకనికి దమ్ము లేక నీకు హ్మ్. వాళ్ళ పక్షాన లేక చూడలేకపోతున్నావు. హ్మ్. ఇది కదా నువ్వు చేస్తున్న హ్మ్. అభివృద్ధి. ఇది జై చేతనైతే ఫస్ట్ ఇది జై. హ్మ్. నువ్వు ఏదో కాపాడుతుంటున్నావు కదా. హ్మ్. వాటర్ డిపార్ట్మెంటు ఆ వెంకటేశ్వర కాలనీలో క్యాన్సర్ హాస్పిటల్‌కి అపోజిట్‌లో 5 ఎకరాలు కబ్జాకు గురైతే పట్టించుకున్న పాపాన పోలేదు. హ్మ్. ఆడ ఉన్నది ఆహ్, అంటే పూర్తిగా పూర్తి కబ్జాలతోనే నడుస్తుందా కబ్జా నీ అంటున్నారు కదా? సహకారంలో ఇక్కడ అయితది ఇప్పుడిది. ఆ! ఇప్పుడు ఇక్కడున్న క్యాంప్ ఆఫీస్ అని 1300 గజాల వెంకటేశ్వర కాలనీలో కబ్జాకు గురైతే దాని గురించి పట్టించుకునే దిక్కులేదు నీకు. నువ్వు ఒక హ్మ్. ఎమ్మెల్యేవు. హ్మ్. నువ్వెట్లా నిన్ను ప్రజలు నమ్మాలి? ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కదా. హ్మ్. పోతే పేదల పక్షాన అంటున్నావు కదా. మరి ఇదే పేదవాడు పేదల పక్షాన కొట్లాడి 1000 గజాలు పీకి నువ్వు విప్పి. హ్మ్. నీకెందుకు దమ్మసలు? నువ్వు పేదల పక్షాన ఉన్నావా? బల్చును పక్కన ఉన్నావా నువ్వు? హ్మ్. మరి హైడ్రా 200 హైడ్రా విషయంలో ఇంతవరకు కూడా మాట్లాడలేరా? హైడ్రా విషయంలో నేను క్లియర్‌గా స్టేట్మెంట్ ఇచ్చినాను. ఆయనకు మొత్తం లెటర్ ఇచ్చినాను. హ్మ్. చేస్తారని ఆశిస్తున్నాను. నిజంగా రంగనాథ్ గారు. రంగనాథ్ గారిని బలంగా నమ్ముతున్నాను. హ్మ్. నిజంగా బల్చును కొట్టగల దమ్మున్నోడైతే హ్మ్. ఈ ల్యాండ్ కొట్టి చేస్తారని ఆశిస్తున్నాను.